Hi everyone, welcome to SRK English Academy. So today's topic is filmmaking by Satyajit Ray. This video lesson is for Usmania University SEM6 students, a new syllabus with effect from 2024-25. So in this video lesson, I would like to explain a summary of Satyajit Ray's essay filmmaking in Telugu. So I'll explain the summary from the examination point of view. సో ఇతను 1921 మే 2 కోల్కతాలో జన్మించారు. సో సత్యజిత్ రే భారతదేశానికి తన పథేర్ పాంచాలి అనే ఒక సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చారు, గ్లోబల్ రికగ్నిషన్ తీసుకొచ్చారు. సో ఈ సినిమాతో ఇది 1955లో రిలీజ్ అయింది. అలాగే ఈ డైరెక్టెడ్ 36 ఫిల్మ్స్, 36 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశారు. అందులో పిక్చర్ ఫిల్మ్స్ ఉన్నాయి, డాక్యుమెంటరీస్ ఉన్నాయి, అలాగే షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ జానరస్ ఇందులో ఉన్నాయి. సో రే ఫస్ట్ ఫిలిం ఏంటి అంటే పథేర్ పాంచాలి. సో 1955 ఇది 11 ఇంటర్నేషనల్ ప్రైజెస్ ని గెలుచుకుంది, 11 అంతర్జాతీయ బహుమతులను అందుకుంది. ద అపు ట్రిలజీ అంటే ఇది ట్రిలజీ అంటే ఒక 3 బుక్స్ కానీ 3 ప్లేస్ కానీ లేదా 3 మూవీస్ కానీ అవి ఒకే క్యారెక్టర్తో, సేమ్ క్యారెక్టర్స్తో, సేమ్ సబ్జెక్ట్స్తో డీల్ చేస్తే దాన్ని ట్రిలజీ అంటారు. సో ఇది అపు ట్రిలజీ సత్యజిత్ రేలో ఉన్న 3 ఫిలిమ్స్ ఒకే ఒక సబ్జెక్ట్ తోటి ఇవి తీయబడ్డాయి. వాటిలో ఈ 3 ఏంటివి అంటే పథేర్ పాంచాలి, అపరాజితో, అపూర్ సంసార్. ఈ 3 ఫిల్మ్స్ కలిపి ద అపు ట్రిలజీ అంటారు అనమాట. సో ఇవి చాలా పాపులర్ అయినాయి ఈ అపు ట్రిలజీ, ఈ 3 ఫిల్మ్స్. దే ఫాలో ద లైఫ్ ఆఫ్ అపు, a young boy from a poor family in Bengal. As he grows up, experiences various hardships and searches for meaning and purpose in life. సో ఈ ట్రిలజీలో ఇతని అప్పు యొక్క లైఫ్ ని సచిత్ రే చిత్రీకరిస్తాడు. ఇతను ఒక యంగ్ బాయ్ నుండి ఏ విధంగా పూర్ ఫ్యామిలీ బెంగాల్ నుండి యంగ్ బాయ్ నుండి ఏ విధంగా పెరుగుతూ తన జీవితంలో హార్డ్షిప్స్, కష్టాన్ని అనుభవించాడు. అలాగే జీవితం యొక్క అర్థం తెలుసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నించాడు, అతని యొక్క జీవిత లక్ష్యం ఏంటి అనేది ఈ ట్రిలజీలో అతను చిత్రీకరించారు. సో ఈ ఫిలిం మేకింగ్ అనేది ప్రజెంట్ ఎస్సే, ఇప్పుడు మనం నేర్చుకునే ఎస్సే ఇది అబౌవ్ ఫిలిమ్స్ దేర్ ఫిలిమ్స్ అనే సత్యజిత్ రే యొక్క బుక్ నుంచి ఇది సంగ్రహించబడింది. ఇట్స్ అన్ ఎక్సెప్ట్. ఓకే, సో ఈ ఎస్సే ఇప్పుడు మనం నేర్చుకునబోయే ఎస్సే ఫిలిం మేకింగ్ అనే ఎస్సే, దాంట్లో సత్యజిత్ రే తాను ఒక అడ్వర్టైజింగ్ రంగం నుండి ఏ విధంగా డైరెక్టర్గా మారాను, అప్పుడు అతను ఆ ప్రొఫెషన్లో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, ఆర్టిస్ట్గా తన గ్రోత్ ఏంటి, సో అలాగే సినిమా పట్ల తన అప్రోచ్ ఏంటి, అలాగే హ్యూమన్ ట్రూత్ ఎట్లా ఈ సినిమాల్లో ఎక్స్ప్లోర్ చేశాడు అనేది మనము ఎస్ఏలో చదువుకుంటాం. సో ఇది అపు ట్రిలజీలోని 3 మూవీస్, పథేర్ పాంచాలి, అపరాజితో, అపూర్ సంసార్. సో ఇది 3 ఫిల్మ్స్. ఇది మ్యూజిక్ రూమ్ అనేది ఇది ఒక సత్యజిత్ రే యొక్క మూవీ, సపరేట్ మూవీ. ఇది మాత్రం ట్రిలజీ, పథేర్ పాంచాలి, అపరాజితో, అపూర్ సంసార్. మ్యూజిక్ రూమ్ అనేది కూడా మనకి ఎస్ఏలో ప్రజెంట్ ఎస్ఏ ఫిల్మ్ మేకింగ్ లో మ్యూజిక్ రూమ్ మూవీ గురించి కూడా చదువుకుంటాము. అతను ప్రస్తావించారు ఆ బుక్ లో. సో లెట్స్ రీడ్ సమ్మరీ. He discusses 2 common questions that interviewers frequently asked him. The first question. సో ఇతను తన ఎస్సేలో 2 కామన్ క్వశ్చన్స్ ఇతన్ని జనరల్ గా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడిగే ప్రశ్నలు, జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు రెండింటిని ఇక్కడ మనకి పేర్కొన్నాడు. అందులో మొదటి ప్రశ్న, హౌ అండ్ వై డిడ్ యూ ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ ఫిల్మ్స్. సో జనరల్ గా అడిగే మొదటి ప్రశ్న ఇతను చాలా సార్లు ఎదుర్కొన్న ప్రశ్న ఇది, హౌ అండ్ వై డిడ్ యూ ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ ఫిల్మ్స్. నువ్వు ఎందుకు, ఎలా ఈ సినిమా రంగంలోకి, సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టావు అనేది ప్రశ్న, మొదటి ప్రశ్న. అలాగే రెండవ ప్రశ్న, కామన్ గా ఎదుర్కొనే ప్రశ్న, హూ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ ద మోస్ట్ ఇన్ యువర్ వర్క్. నేను ఎవరు ఈ ప్రభావితం చేశారు ఈ సినిమా రంగంలో అని రెండో ప్రశ్న. ఈ విధంగా అతని జీవితకాలంలో ఈ 2 ప్రశ్నల్ని ఎక్కువగా జర్నలిస్ట్ నుండి, ఇంటర్వ్యూస్ నుండి ఇతను ఫేస్ చేశాడు. దాన్ని ఇక్కడ మనకి డిస్కస్ చేస్తున్నాడు సత్యజిత్ రే. సో ఒరిజినల్లీ ఏ గ్రాఫిక్ డిజైనర్, బిగాన్ హిస్ కెరియర్ ఇన్ అడ్వర్టైజింగ్, believed that advertising and filmmaking were both creative fields, so his transition was not too difficult. ఇక్కడ సత్యజిత్ రే ఒరిజినల్ గా అతను ఒక గ్రాఫిక్ డిజైనర్, అంటే అడ్వర్టైజింగ్ ఫీల్డ్ లోకి చెందినవాడు. సినిమా రంగంలోనే అడ్వర్టైజింగ్ ఫీల్డ్ లోకి గ్రాఫిక్ డిజైనర్ గా అతను పనిచేశాడు. అతని కెరియర్ ను కూడా అతను అక్కడనే ప్రారంభించాడు. సో ఇతను ఏం నమ్ముతాడంటే అడ్వర్టైజింగ్ అలాగే ఫిలిం మేకింగ్, సో డైరెక్షన్, ఈ 2 కూడా క్రియేటివ్ ఫీల్డ్స్ కాబట్టి, అంటే సృజనాత్మకత ఉన్న రంగం కాబట్టి
ఇక్కడ నుంచి ఒక రంగం నుంచి అడ్వర్టైజింగ్ రంగం నుంచి ఫిలిం మేకింగ్ రంగానికి అతను ట్రాన్సిషన్ మార్పు జరిగింది. అది పెద్ద అతనికి ఏమీ కష్టం అనిపించలేదు. సో హీ నెవర్ ఇంటెండెడ్ టు మేక్ ఫిలిమ్స్ దట్ ఓన్లీ ఎ సెలెక్ట్ ఆడియన్స్ కుడ్ అండర్స్టాండ్. సో ఇతను ఏమనుకున్నాడంటే ఇతని యొక్క ఆలోచన ఏం లేదు, ఎందుకంటే ఇతని కొంతమంది జనాలు మాత్రమే చూసే సినిమాను తీయాలని అతనికి ఏమాత్రం కూడా ఆలోచన లేదు. హిస్ అప్రోచ్ వాజ్ అన్కన్వెన్షనల్. సో ఇతని అప్రోచ్ ఎలా ఉంది సినిమా పట్ల? హిస్ అప్రోచ్ టు సినిమా వాజ్ అన్కన్వెన్షనల్. ఇది జనరల్ గా సాంప్రదాయంగా వస్తున్న సినిమాల్లో కాకుండా భిన్నంగా ఉండే ఆలోచనతో ఇతను సినిమాల్ని తీశాడనమాట. He had adapted Pater Panjali from a widely read novel of the same name by Vibhuti Bhushan Bandyopadhyay. ఇతను తన సినిమా పతేర్ పాంచాలిని ఒక నావెల్ నుండి తీసుకున్నాడు. సో ఆ నావెల్లో రాసిన అతని పేరు ఇదే పేరుతో పతేర్ పాంచాలి అనే నావెల్ పేరుతో ఉన్న నావెల్ నుంచి సినిమాను పతేర్ పాంచాలి సినిమా తీశాడు. ఆ రాసిన వ్యక్తి విభూతి భూషణ్ బందోపాధ్యాయ్. అతని నావెల్ నుంచి ఈ సినిమా తీసుకొని చేశాడు. ఎట్ దట్ టైమ్ ద బెంగాలీ ఫిలిం ఇండస్ట్రీ ఫేవర్డ్ ఎ సేఫ్ అండ్ కన్వెన్షనల్ అప్రోచ్ టు ఫిలిం మేకింగ్. అతను ఈ సినిమా తీసిన సమయంలో అప్పుడు బెంగాలీ ఫిలిం ఇండస్ట్రీ కూడా అంతా కూడా సేఫ్ గా సాంప్రదాయబద్ధమైన ఒక అప్రోచ్ ని వాళ్ళు ఫిలిం మేకింగ్ లో చేస్తున్నారు. ఆల్దో హీ హ్యాడ్ థియరిటికల్ నాలెడ్జ్, హీ ఫౌండ్ ఫిలిం మేకింగ్ టు బి ఏ ఛాలెంజింగ్ టాస్క్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ పతేర్ పాంచాలి. సో ఇతనికి కొంత థియరిటికల్ నాలెడ్జ్ ఉంది. సో దాంట్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకున్నా కానీ ఫిలిం మేకింగ్ లో థియరిటికల్ నాలెడ్జ్ ఉంది. సో అయినా కానీ ఇతనికి ఫిలిం మేకింగ్ అనేది పతేర్ పాంచాలి సినిమా మొదలైన మొదటి రోజు నుండే దాంట్లో ఉన్న టాస్క్ ఎంత ఛాలెంజింగ్ అనేది అతనికి అర్థమైంది. చాలా కష్టంతో కూడుకున్న పని అని మొదటి రోజే అతనికి తెలిసింది. క్యాప్చరింగ్ ద ఫస్ట్ సీన్ ఆఫ్ అపు, ఎ బాయ్ సెర్చింగ్ ఫర్ హిస్ సిస్టర్ ఇన్ ఎ ఫీల్డ్ ఆఫ్ టాల్ గ్రాస్ వాజ్ పర్టికులర్లీ డిఫికల్ట్ ఫర్ హిమ్. సో అతనికి పతేర్ పాంచాలి సినిమాలో సీన్ ఒక ఫస్ట్ సీన్ ఉంది, అది అపు సీన్. అపు అనే ఒక చిన్న బాబు తన సిస్టర్ కోసం టాల్ గ్రాస్ ఎత్తున ఉన్న బాగా ఎత్తు గడ్డి ఉన్న ఆ ఫీల్డ్ లోకి ఆ పొలంలోకి వెళ్ళి తన సిస్టర్ను వెతుకుతూ ఉన్నట్టు తీయాల్సిన సీన్ అది. ఆ సీనే అతనికి చాలా కష్టంగా తోచింది. ఎందుకంటే ఆ సీన్ లో అతను ఆ అబ్బాయి తన సిస్టర్ కోసం వెతుకుతూ ముందుకు నడిచి మళ్ళీ ఆగి తిరిగి చూడాల్సిన సీన్ అది. దాంట్లో అతని యొక్క ఇమోషన్స్ ని ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ని అతను క్యాప్చర్ చేయాల్సి ఉంది. అదే అతనికి చాలా కష్టంగా అనిపించింది. ది సీన్ సర్వ్డ్ యాజ్ బోత్ ఎ లెసన్ అండ్ అన్ అవేకనింగ్. సో ఈ సీన్ అతనికి మొదటి సీనే అతనికి ఒక పాఠం లాగా తోచింది. అలాగే ఇది అతనికి ఒక మేలుకొల్పు లాంటిది. అంటే ఫిల్మ్ మేకింగ్ అనేది ఎంత డిఫికల్ట్ అనేది అతనికి అప్పుడు అర్థమైంది. ఇట్ హెల్ప్డ్ హిమ్ అండర్స్టాండ్ ఎ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఎక్స్ప్లోరింగ్ ద ట్రూత్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. సో ఇతనికి ఆ సీన్ ద్వారా ఇది ఎంత ఛాలెంజింగ్ అనేది ఫిల్మ్ మేకింగ్ అర్థమైంది. ఎలాగంటే సో హ్యూమన్ బిహేవియర్ యొక్క స్వభావాన్ని ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయాలి, అది ఎంత కష్టమైనది కెమెరాలో క్యాప్చర్ చేయడం అనేది అతనికి తెలిసింది. అలాగే తన ఎస్సే ఫిల్మ్ మేకింగ్ ఎస్సేలో సత్యజిత్ రే తన థర్డ్ ఫిలిం గురించి మనకి డిస్కస్ చేస్తారు. సో ఆ థర్డ్ ఫిలిం ది మ్యూజిక్ రూమ్. ఈ మ్యూజిక్ రూమ్ అనేది ఏం సబ్జెక్ట్ ని తీసుకున్నాడంటే ఇతను ట్యాకిల్ ఏ సబ్జెక్ట్ బియాండ్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో తనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేని ఒక సబ్జెక్ట్ ని ఇందులో అతను ఎదుర్కొన్నాడు. సో అదేంటి, ద స్టోరీ ఆఫ్ డికెడెంట్ ఫ్యూడలిజం. డికెడెంట్ క్షీణించిన భూస్వామ్య వ్యవస్థకు సంబంధించిన కథను అతను తీసుకున్నాడు. అతనికి ఏమాత్రం అది కొత్త విషయం అది. ఫర్ దిస్ ఫిలిం హీ నీడెడ్ ఎ క్రమ్లింగ్ 19th century నోబుల్ మ్యాన్స్ ప్యాలెస్. సో ఈ సినిమా కోసం అతనికి ఒక క్రమ్లింగ్ 19th century నోబుల్ మ్యాన్స్ ప్యాలెస్ కావాలి. క్రమ్లింగ్ అంటే క్షీణించిన లేదా పాడైపోయిన పాడుపడ్డ 19వ శతాబ్దము ఒక జాగీర్దార్ జమీందార్ ఒక అతని భూస్వామి యొక్క ప్యాలెస్ కావాలి, భవనం కావాలి. అటువంటిది అతనికి ముర్షిదాబాద్ లో దొరికింది. అది ఎక్కడ, పద్మా నది ఒడ్డున ఉన్న ముర్షిదాబాద్ దగ్గర అటువంటి 19వ శతాబ్దపు భూస్వామికి సంబంధించిన ఒక పాడుబడ్డ లేదా ఒక పాత భవనం అతనికి దొరికింది. ఈ దాంట్లోనే అతను ఈ సినిమాని తీద్దామని నిశ్చయించుకున్నాడు. ఈ వాంటెడ్ టు క్యాప్చర్ సమ్ ఓవర్ హెడ్ షాట్స్ యూజింగ్ ఏ క్రేన్. సో ఈ సినిమాలో అతను ఒక క్రేన్ ను ఉపయోగించి ఓవర్ హెడ్ షాట్స్ అంటే పైనుంచి కొన్ని దృశ్యాల్ని ఎత్తుపై నుంచి దృశ్యాలు చిత్రీకరించడానికి క్రేన్స్ అతనికి అవసరమయ్యింది.
However, while transporting the crane back to the studio on a truck, it collided with two laborers, instantly killing one and permanently crippling the other. సో అతను ఒక 1 వీక్ పాటు ఆ క్రేన్ ను ఉంచుకొని వాడిన తర్వాత తిరిగి దాన్ని స్టూడియోకి పంపించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆ క్రేన్ ని ఆ ట్రక్ లోకి ఎక్కించే సందర్భంగా అప్పుడు అది పడిపోయి ఇద్దరు కూలీలు లేబరర్స్ కి దెబ్బలు తగులుతాయి. అప్పుడు అందులో ఒక లేబరర్ అతను చనిపోతాడు, ఇంకొక అతను మాత్రం పర్మనెంట్ గా క్రిపుల్ పర్మనెంట్ గా హ్యాండిక్యాప్ అవుతాడు, అతను కాళ్ళు చేతులు పోగొట్టుకుంటాడు. సో ఈ విధంగా అతను ఓవర్ హెడ్ షాట్ కోసం తెచ్చిన క్రేన్ వల్ల ఒక వ్యక్తి చనిపోతాడు, ఒక కూలీ బాగా గాయపడి హ్యాండిక్యాప్ వికలాంగుడిగా మారుతాడు. ద సడన్నెస్ ఆఫ్ ద ట్రాజడీ డీప్లీ ఎఫెక్టెడ్ హిమ్. సో ఈ సడన్ గా జరిగిన ఈ ట్రాజడీ ఉంది, విషాదకరణ సంఘటన అతన్ని చాలా బాధించింది. సో అతను ఓవర్ హెడ్ షాట్ కోసం క్రేన్ దిగడమే వల్ల అయిందని అతను చాలా బాధపడ్డాడు. రే ఆల్సో స్పోక్ అబౌట్ హిస్ అడ్మిరేషన్ ఫర్ యూరోపియన్ ఫిల్మ్ మేకర్స్ ఆంటోనియన్ అండ్ ఫెలిని. సో రే తన ఎస్సేలో యూరోపియన్ ఫిల్మ్ మేకర్స్ డైరెక్టర్స్ గురించి కూడా మాట్లాడాడు, వాళ్ళు ఆంటోనియన్, ఫెలిని. సో ఇప్పుడైతే ఇది మొదటి ప్రశ్న. సో ఇప్పుడైతే సెకండ్ క్వశ్చన్, వెన్ ఆస్ ద సెకండ్ క్వశ్చన్, హూ హాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ ద మోస్ట్ ఇన్ యువర్ వర్క్? ఎవరు నిన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ప్రభావితం చేశారు అని అడిగితే దానికి రే ఏమని ఒప్పుకున్నా అంటే, రే అక్నాలెడ్జ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్లాహెటీ, రెనార్ అండ్ డాన్స్కాయ్ అని స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్. సో రే తన పైన ఈ ముగ్గురి ప్రభావం ఎక్కువగా ఉంది, ఈ స్టోరీ టెల్లింగ్ కథను చెప్పే టెక్నిక్స్ పైన ఈ ముగ్గురి ప్రభావం ఉందని చెప్పారు, ఫ్లాహెటీ, రెనార్ అండ్ Donskoy. He also created Sanskrit dramatists and German composers for shaping his cinematic vision. సో ఈ సినిమా పట్ల తన విజన్ ని వీళ్ళు మిగతా సాంస్క్రిట్ డ్రామాటిస్టులు కూడా అలాగే జర్మన్ కంపోజర్స్ కూడా ప్రభావితం చేశారని చెప్పాడు. He believed that every filmmaker learns from both past and contemporary masters. ఇంకా తాను ఏం నమ్ముతున్నాడంటే, ఫిలిం మేకర్స్ ఎవరైనా కూడా గతంలో ఉన్న ఫిల్మ్ మేకర్స్ నుంచి అలాగే కంటెంపరీ సమకాలీనైన డైరెక్టర్స్ నుంచి కొంత నేర్చుకుంటారని తాను నమ్ముతున్నాడు. 1958లో అతన్ని ఒక సెమినార్ కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అది ఫ్లాహెటీ అనే ఒక వ్యక్తి యొక్క రెసిడెన్స్ లో, అది వర్మాంట్ అమెరికాలో ఉంది. అది అక్కడ ఈ ఫ్లాహెటీ యొక్క వైఫ్ మిసెస్ ఫ్లాహెటీ, ఆమె పతేర్ పాంచాలి యొక్క అభిమాని, ఆ సినిమాను అభిమానించింది. సో ఆమె ఇతన్ని ప్రశ్నిస్తుంది, ఆస్క్డ్ హిమ్ అబౌట్ హిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద యాక్టర్స్, పర్టికులర్ ద చిల్డ్రన్ అండ్ ద ఓల్డ్ ఆంట్. మీరు రేను ఏమని ప్రశ్నిస్తుంటే, మీరు ఆ సినిమాలో పతేర్ పాంచ్ సినిమాలో ఏ విధంగా యాక్టర్స్ ను హ్యాండిల్ చేశారు, అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు, అలాగే అందులో ఓల్డ్ ఆంట్ క్యారెక్టర్ ఉంది, ఆమె ఏ విధంగా వాళ్ళని హ్యాండిల్ చేశారు సినిమాలో అని, చాలా సజీవంగా కనిపించారు వాళ్ళు అని ప్రశ్నించింది. సో దానికి అతను assured her that they were professionals and emphasized that the end result was what mattered most. సో ఆమె ఏమనుకుంటుంది అంటే, మిసెస్ ఫ్లాహెటీ వీళ్ళు నిజమైన గ్రామీణ వ్యక్తులే, ఓల్డ్ ఆంట్ కానీ చిల్డ్రన్ కానీ వాళ్ళు చాలా అద్భుతంగా నటించారు, నిజమైన గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళే, ఆ ఊరు వాళ్ళనే ఆమె తీసుకుంది అని చెప్పేసి అనుకుంది. కానీ అతను ఏం చెప్పాడంటే, ఇది వీళ్ళు ప్రొఫెషనల్స్, ఆ గ్రామీణులు కాదు వాళ్ళు. సో వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్, నాటక రంగంలో ఉన్న వాళ్ళే వాళ్ళందరూ కూడా, సినిమా రంగం. అలాగే ఇది ఏది ముఖ్యం కాదు, మనకి ఎండ్ రిజల్ట్ అనేది చాలా ముఖ్యము. సో ఒరిజినల్ పాత్రల కోసం ఆ వ్యక్తులే తీసుకున్నామా లేదా ప్రొఫెషనల్ తీసుకున్నామా నాన్ ప్రొఫెషనల్ తీసుకున్నామా అనేది ముఖ్యం కాదు, ఎండ్ రిజల్ట్ అనేది చాలా ముఖ్యమని అతను ఆమెతో చెప్తాడు. రే ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ నాన్ యాక్టర్స్ అండ్ ఆఫెన్ కంబైన్డ్ దెమ్ విత్ ప్రొఫెషనల్ యాక్టర్స్ ఇన్ హిస్ ఫిలిమ్స్. తన సినిమాల్లో ఇతను నాన్ యాక్టర్స్ కూడా తీసుకున్నాడు, అంటే నటులు, సహజ నటులు కాకుండా మామూలు ప్రజల్ని కూడా తీసుకున్నాడు, వాళ్ళతో పనిచేశాడు, అలాగే వాళ్ళను ప్రొఫెషనల్ యాక్టర్స్ తో కలిపి కూడా సినిమాల్ని తీశాడు. అంటే సినిమానే వృత్తిగా పనిచేసే నటులని తీసుకొని, అటు నాన్ యాక్టర్స్ తీసుకొని, ఇద్దరిని కలిపి కూడా కొన్ని సినిమాలను చేశాడు. ఈ ప్రిఫర్డ్ షూటింగ్ ఆన్ లొకేషన్ ఈవెన్ ఫర్ ఇంటీరియర్ సీన్స్. సో అతను ఎక్కువగా లొకేషన్స్ లోనే సినిమాను షూట్ చేయడానికి అతను ప్రిఫర్ చేసేది. He was confident that with an imaginative art director and an observant cinematographer, it was possible to recreate interiors convincingly enough to fool even a trained eye. సో ఇతని నమ్మకం ఏంటి అంటే, బలంగా ఏం విశ్వసిస్తున్నాడంటే,
సో ఒక ఆర్ట్ డైరెక్టర్, మంచి ఇమాజినేటివ్ ఆర్ట్ డైరెక్టర్, సృజనాత్మక కలిగి ఉండి ఊహాత్మకత ఉన్న ఆర్ట్ డైరెక్టరు, అలాగే ఒక మంచి సినిమాటోగ్రఫర్, సో అబ్జర్వ్ చేసే గుణం ఉన్న సినిమాటోగ్రఫర్, వీళ్ళిద్దరూ కలిసి చక్కగా పనిచేస్తే సో ఇంటీరియర్స్ ను కూడా చాలా కన్విన్సింగ్ గా మనము తీయవచ్చు, రిక్రియేట్ చేయవచ్చు అని నమ్ముతాడు. ఏ విధంగా అంటే అసలు ట్రైన్డ్ అయి వాళ్ళు కూడా నిజంగా ఇది అందరినీ ఫూల్ చేసినట్టుగా కూడా తీయవచ్చు. ఇట్ వాజ్ పాసిబుల్ టు రీక్రియేట్ ఇంటీరియర్స్ కన్విన్సింగ్లీ ఎనఫ్ టు ఫూల్ ఈవెన్ ఏ ట్రైన్డ్ ఐ, అంటే ఎవరు గుర్తుపట్టి రాకుండా కూడా అటువంటి లొకేషన్స్ ను క్రియేట్ చేయవచ్చు, తీయవచ్చు అని ఇతను విశ్వసించాడు అనమాట.